అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 10వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందుకే ఈరోజు మీకోసం గ్రహాల సూచనలు ఏమిటి, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుంది, చివరిలో చెప్పే అత్యంతమైనటువంటి శక్తివంతమైన పరిహారాలు కూడా తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే రోజుగా ఉంటుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా తెలివిగా వ్యవహరిస్తారో అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు విజయాన్ని అందిస్తాయి. ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ప్రతి విషయంలో స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తింపు కూడా లభిస్తుంది. కొంత బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. వాటిని భారం అనుకోకుండా అవకాశంగా తీసుకుంటే భవిష్యత్తులో పదోన్నతికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సహోద్యోగులతో స్నేహపూర్వకమైనటువంటి కార్యాల వలన కార్యాలయంలో మీ యొక్క పేరు మరింత పెరుగుతుంది. అయితే మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకుండా పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో పరస్పర నమ్మకం చాలా అవసరం. అదేవిధంగా చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావు. ఆర్థిక పరంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. అయినప్పటికీ ఈ ఖర్చులు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి విలాస వస్తువులపై ఖర్చు తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి ఒక ఆర్థిక లావాదేవీ ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ యొక్క భావాలను నిజాయితీగా చెప్పగలిగితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత బాగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఉపాధ్యాయుల సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆలస్యం చేసే అలవాటును తగ్గిస్తే విజయానికి మరింత దగ్గరవుతారు. ఆరోగ్య విషయానికి
వస్తే పెద్దగా ఆందోళన కూడా అవసరం లేదు. అయితే నిద్ర సరిపోకపోవటం, ఒత్తిడి, తలనొప్పి లేదా కళ్ళ అలసట వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత నీరు తాగటం, సమయానికి భోజనం చేయటం, కొద్దిసేపు విశ్రాంతిని తీసుకోవటం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా భక్తి కార్యక్రమాలలో కొంత సమయం గడిపితే మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఆటంకాలు నెమ్మదిగా తొలగడం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ యొక్క విజయాన్ని అందరికీ ముందుగానే చెప్పేయటం కంటే ఫలితం వచ్చిన తర్వాత తెలియజేయటం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. మీపై నమ్మకం ఉంచినటువంటి వారికి మీరు అండగా నిలిస్తే భవిష్యత్తులో అదే సహాయం మీకు రెట్టింపు రూపంలో తిరిగి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోరిక కూడా నెరవేరే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తవడంతో మీలో కొత్త ఆనందం పెరుగుతుంది. అయితే ఈ యొక్క సమయంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్ముకున్నా 1-2 సార్లు పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా డబ్బు, ఒప్పందాలు, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినటువంటి వారే ఇప్పుడు మీ యొక్క సలహాలను కోరే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు మీ యొక్క సలహా కోరే పరిస్థితి కూడా చూపిస్తారు. మీరు చూపించే నాయకత్వపు లక్షణాలు చాలామందిని ఆకట్టుకుంటాయి. అయితే వినయం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. వినయంతో వ్యవహరించినంత కాలం మీ యొక్క విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఉద్యోగం మారాలని భావిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా ప్రమోషన్కు సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి నిరుత్సాహపడకుండా కృషిని కొనసాగిస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలలో పనిచేసే వారికి అదనపు బాధ్యతలు కూడా రావచ్చు. మొదట ఇవి కాస్త కష్టంగా అనిపించినా వారికి అభివృద్ధికి కూడా భవిష్యత్తులో తోడ్పడే విధంగా కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలను తీసుకువస్తాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్ లేదా కొత్త వ్యాపార విధానాలను అనుసరించే వారికి ఊహించినటువంటి స్థాయిలో ఆదరణ కూడా ఏర్పడుతుంది. చిన్న వ్యాపారాలు పెద్ద అవకాశాలుగా మార్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్డర్లు మీ యొక్క ఆదాయాన్ని మరింత బలపరుస్తాయి. భాగస్వాములతో నిజాయితీగా వ్యవహరిస్తే వ్యాపారం మరింత బలపడుతుంది. ఆర్థికంగా చూసినప్పుడు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఎవరినైనా పెద్ద లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే ఒత్తిడి చేస్తే వెంటనే అంగీకరించవద్దు. మీ యొక్క స్వంత పరిశీలన తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకోండి. అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులో కొంత తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి కోసం లేదా భూమికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. వారి యొక్క ఆశీర్వాదం మీకు గొప్ప రక్షణగా కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను కూడా రూపొందించే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ యొక్క భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకుని మాట్లాడితే బంధాలు అనేవి మరింత బలపడతాయి. చిన్న చిన్న అనుమానాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త వహించాలి. వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి పెద్దల ద్వారా మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూల సమయం అనేది చెప్పవచ్చు. గురువుల సూచనలు పాటించడం వలన అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతారు. అదేవిధంగా శత్రువుల విషయంలో ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఉంది. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంది. వారు నేరుగా కాకుండా పరోక్షంగా ఇబ్బంది కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అందువలన
ప్రతి పత్రాన్ని చదివి సంతకం చేయండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ప్రశాంతంగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలైనా సరే ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అధిక ఆలోచనలు మరియు ఒత్తిడి కారణం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. సమయానికి నిద్రపోవటం, శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వటం, కళ్ళకు విశ్రాంతిని ఇవ్వటం, పోషకాహారం తీసుకోవటం వలన ఆనందం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా ఇష్టదైవాన్ని స్మరించడం ఎంతో మేలు చేకూరుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ప్రశాంతంగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలు కూడా మీపై ప్రభావం చూపవు. ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనుకోకుండా ఏర్పడే ఒక పరిచయం భవిష్యత్తులో మీకు జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అత్యుత్తమ గ్రహ ప్రభావాలు, అదృష్ట సమయాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు, రేపటి శక్తివంతమైనటువంటి పరిహారం కూడా తెలుసుకుందాం. గ్రహాల ప్రభావాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే ఈ యొక్క రాశి వారికి ధైర్యంతో పాటు సహనాన్ని కూడా పరీక్షించే సమయం అని చెప్పవచ్చు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ఎక్కువ విషయాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు కోపం లేదా భావోద్వేగంగా తీసుకునే ఒక్క నిర్ణయం కూడా మంచి అవకాశాన్ని ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో ఆలోచించి స్పందించండి. మౌనం పాటించాల్సిన చోట మౌనం, మాట్లాడాల్సినటువంటి చోట మాట్లాడే విధంగా ధైర్యంగా మాట్లాడటం వల్ల మీ యొక్క విజయానికి సంకేతం అనే చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క రాశి వారు ఎంతో శుభప్రదంగా ఉంటారు. ఉదయం సూర్యోదయం తర్వాత ఇష్టదైవాన్ని స్మరించి కొద్దిసేపు ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో దీపం వెలిగించి భక్తితో ప్రార్థన చేయటం వలన గ్రహ దోషాలు కూడా తొలగుతాయి. అదేవిధంగా సానుకూలంగా కూడా వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా మనసులో ఉన్నటువంటి భయం, ఆందోళన క్రమంగా తగ్గుముఖం కూడా పడతాయి. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా అధికారులతో సంబంధించినటువంటి విషయాల్లో క్రమంగా అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే అన్ని పత్రాలను ఒక్కసారిగా పరిశీలించి మాత్రమే సంతకం చేయండి. చిన్న ఎలక్షన్ తర్వాత పెద్దగా ఇబ్బంది మారకుండా జాగ్రత్త వహించాలి. రేపటి రోజున మీ యొక్క మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు చెప్పే మాట ఆలోచించి మాట్లాడండి. అవసరం మేరకు మాట్లాడండి. అదేవిధంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో సున్నితంగా మాట్లాడితే మీపై గౌరవం మరింత పెరుగుతుంది. అవసరం లేనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉండండి. నిశ్శబ్దంగా చేసినటువంటి పని గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్తను వినిపించే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక విషయాలకు సంబంధించినది అయి ఉండవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అహంకారం లేకుండా కృతజ్ఞతతో ముందుకు సాగితే మరిన్ని అవకాశాలు మీ వైపు వస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు కూడా పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారు పురుషులు కార్యరంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులకు గురువుల యొక్క ఆశీస్సులు లభించి చదువులో మంచి పురోగతిని ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలను కోల్పోకుండా ప్రతి సమాచారాన్ని గమనిస్తారు. ఈరోజు మీ యొక్క అదృష్ట దిక్కు తూర్పు. ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించే ముందు తూర్పు దిశగా నిలబడి ఇష్టదైవాన్ని స్మరించి శుభప్రదంగా భావించండి. అదృష్ట రంగు ఎరుపు. ఈ యొక్క రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు లేదా చిన్న వస్తువును ఉపయోగించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7, 9. ఈ యొక్క సంఖ్యలో రేపటి రోజున మీకు శుభ సూచకంగా ఉంటాయి. అదేవిధంగా మనం ఇప్పుడు శక్తివంతమైనటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రేపటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి పరమశివుని నీటితో లేదా పాలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయండి. సాధ్యమైతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. వీలైతే మృత్యుంజయ మంత్రం జపించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారు కమిబంధనాత్ మృత్యుర్మోక్ష మమామృతాత్. ఇటువంటి మంత్రాన్ని ఇటువంటి మృత్యుంజయ మంత్రాన్ని మినిమం 3 సార్లు జపించినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి. మరొకసారి స్మరిద్దాం. ఓం నమ శివాయ అంటూ మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారుకమిబంధనాత్ మృత్యుర్మోక్షయ మమామృతాత్. అదేవిధంగా అనంతరం ఒక దీపం వెలిగించి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను భక్తితో చెప్పండి. ఆనందంగా పేదవానికి లేదా అవసరమైనటువంటి వారికి శక్తి మేరకు
ఆహారం లేదా పండ్లు దానం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతారు. అదేవిధంగా మీకు మీకు వీలైతే శివతాండవ స్తోత్రం కూడా మీరు నేర్చుకున్నట్లయితే మీకు సకల శుభాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజున శుభ ఫలితాలు మరింత పెరుగుతాయనే విశ్వాసం, పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరితే పనుల్లో విజయ అవకాశాలు కూడా మెరుగవుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు అవకాశాలు, గౌరవం, ఆర్థిక పురోగతి మరియు కుటుంబ సంతోషాన్ని తీసుకురాగలిగినటువంటి రోజుగా కనిపిస్తుంది. అయితే సహనం, వివేకం మరియు వినయం మీకు అత్యుత్తమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధాలని చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు విజయ పరంపరను కూడా కొనసాగించగలుగుతారు. ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను అవలంబించి ఉన్నత విలువలను కూడా ఏర్పరచుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క సమాచారం వ్యాపారానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా మీ యొక్క మనసులో కొత్త ఆశను కలిగిస్తుంది. అయితే ఈ యొక్క అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం వలన సమయానికి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజున నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో విలువలను పెంపొందించుకొని మానసికంగా దృఢంగా ఉండి మీ యొక్క విజయ పరంపరను ప్రణాళికలు వేసుకుని విజయ పరంపరను కొనసాగించే విధంగా జీవితంలో ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశి వారు రేపటి రోజున మీకు మీ యొక్క జీవితంలో అనుకూల దిశలు కూడా ప్రారంభమవుతున్నాయి. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.